హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి అన్వేషణ వయసుగా పేర్కొనబడే దశ. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 శైశవ దశ, ఆప్షన్ 4 కౌమార దశ. అన్వేషణ వయసు అండి, అన్వేషణ వయసుగా పేర్కొనబడే దశ. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ అండి. అన్వేషణ వయసుగా పేర్కొనబడే దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. మనకు ఉత్తర బాల్య దశ చూసుకున్నామంటే చాలా వరకు మనకు క్వశ్చన్స్ అయితే ఈ బాల్య దశల్లో కొన్ని అడగడం అయితే జరుగుతుందండి. సో ఉత్తర బాల్య దశలో వచ్చేసి పాఠశాల దశ కానీ, నెక్స్ట్ వచ్చేసి క్రీడా వయసు కానీ, ముఠా దశ కానీ, జగడకొండల దశ అనేసి మనల్ని ఎక్కువగా అడుగుతుంటారు కదా. సో అవన్నీ మనకు ఉత్తర బాల్య దశకు సంబంధించినవి. అలాగే శైశవ దశకు చూసుకున్నట్లయితే ముద్దు గొల్పే దశ, ముద్దు పలుకుల దశ కానీ, లేకపోతే వస్తు స్థిరత్వ భావనను ఏర్పడేటటువంటి దశ కానీ అడిగినట్లయితే అది మనకు శైశవ దశగా అవుతుందండి. నెక్స్ట్ కౌమార దశ ఇచ్చారు కదా. సో కౌమార దశలో వచ్చేసి మనకు ఏముంటుందంటే ఎక్కువగా పాత్ర గుర్తింపు కోసం కానీ, అలాగే ఉద్వేగాలు ఎక్కువగా ఉండేటటువంటి దశ అడిగినా సరే, నెక్స్ట్ వచ్చేసి పగటి కళలు కనేటటువంటి దశ అడిగినా సరే మనకు కౌమార దశగా మనము చెప్పుకోవచ్చండి. సో ఇక్కడ మనకు అన్వేషణ దశ అడిగారు కాబట్టి అన్వేషణ దశను వచ్చేసి మనకు పూర్వ బాల్య దశగా చెప్తాము. అలాగే పూర్వ ముఠా దశ అని కూడా మనకు పూర్వ బాల్య దశని పిలుస్తామండి. పూర్వ ముఠా దశ అనేది మనకు పేర్కొనబడే దశ అడిగినా సరే పూర్వ బాల్య దశ. సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. క్రింది వానిలో అంతర్గత ప్రేరణ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి పొగడ్త, ఆప్షన్ 2 స్వయం సంతృప్తి, ఆప్షన్ 3 దండన, ఆప్షన్ 4 బహుమానము అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వయం సంతృప్తి అండి. ఇక్కడ మనకు అంతర్గత ప్రేరణ అంటే మనకు దేన్నైనా చూడటం వల్ల కాదు, మనకు మనకై మనమే చెయ్యాలి అనేటటువంటి కాన్ఫిడెన్స్ కానీ, ఏదైనా ఒక అంశం మీద మనకు ఇప్పుడు ఖచ్చితంగా డిఎస్సిలో జాబ్ తెచ్చుకోవాలి అనేది మనలో ఉంటేనే అది మనం సాధించగలుగుతాం. ఎవరో చెప్పడం వల్ల కానీ, ఎవరి కోసమో కానీ మనము చేయడం వల్ల దాన్ని సాధించలేమన్నమాట. సో కాబట్టి అంతర్గత అంటే మనలో మనకు ఉండేటటువంటి అంతర్గత ప్రేరణ వల్ల స్వయం సంతృప్తి అనేది ఉంటుంది. నెక్స్ట్ పొగడ్త అనేది ఏంటంటే మనకు అంతర్గత ప్రేరణ అనేది కాదండి. సో వాళ్ళు ఏదో పొగిడారు, సో దానికి పొంగిపోవడం అది మనకు అంతర్గత ప్రేరణ కాదు, బాహ్య ప్రేరణ. దండన అంటే ఎవరైనా కొడతారని కానీ, లేకపోతే తిడతారని కానీ చేయటము, ఇది అంతర్గత ప్రేరణ కాదు. నెక్స్ట్ బహుమానం, ఇవన్నీ కూడా అంతర్గత ప్రేరణకి సంబంధించి కాదు. స్వయం సంతృప్తి, మన సంతృప్తి కోసము మనలో మనకై ఉండేటటువంటి ప్రేరణను అంతర్గత ప్రేరణ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్: ఫస్ట్ది టిఎల్ఎం తయారీ, ఆప్షన్ 2 లక్ష్యాల రూపకల్పన, ఆప్షన్ 3 మూల్యాంకనము, ఆప్షన్ 4 విషయ వివరణ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? విషయ వివరణ. ఇక్కడ పరస్పర చర్యాత్మక దశలో జరిగేటటువంటి కార్యక్రమం అంటే మనకు ఇచ్చినటువంటి విషయం వివరణను మనము సరిచూసుకోవాలన్నమాట. కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించేటటువంటి సామర్థ్యము. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి పునరుభ్యాసన, ఆప్షన్ 2 పునఃస్మరణ, ఆప్షన్ 3 గుర్తింపు, ఆప్షన్ 4 పునశ్చరణ అనేసి ఇచ్చారండి. వ్యాసరూప ప్రశ్నలు అంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా పరీక్షించేటటువంటి సామర్థ్యం ఏంటంటే పునఃస్మరణ. పునఃస్మరణ అంటే మనము చదివినట్టు గుర్తుందా లేదా అనేటటువంటి అంశం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భాషా వికాసము మొదట కేరింతలు, ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారితీయడాన్ని సూచించే వికాస నియమం. ఆప్షన్స్: ఫస్ట్ది వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి,
ఆప్షన్ 2 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఆప్షన్ 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. ఆప్షన్ 4 వికాసం సంచితమైనది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వికాస నియమం ఏంటి? భాష అనేది మొదట కేరింతలు, నెక్స్ట్ వచ్చేసి ముద్దు పలుకులతో ప్రారంభమయ్యి క్రమంగా సంభాషణలుగా అంటే తర్వాత మాట్లాడుతూ ఉంటారనమాట. సో కాబట్టి ఇది మొత్తం ఎలా ఉంటుందంటే ఈ వికాస నియమం దేనికి సంబంధించింది? వికాసం వచ్చేసి ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి జ్ఞానము, ఆప్షన్ 2 వినియోగము, ఆప్షన్ 3 విశ్లేషణ, ఆప్షన్ 4 మూల్యాంకనము అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూల్యాంకనం అండి. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది అంటే మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అభ్యాస కేంద్రీకృత నమూనాలలో, ఆప్షన్ 2 ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలలో, ఆప్షన్ 3 విషయ కేంద్రీకృత నమూనాలలో, ఆప్షన్ 4 తరగతి కేంద్రీకృత నమూనాలలో. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యాసన కేంద్రీకృత నమూనాలలో అండి. ఉపాధ్యాయుడు మనకు సౌలభ్యకర్తగా దేంట్లో ఉంటాడంటే అభ్యాసన నేర్చుకునేటలో మనకు హెల్ప్ చేయడానికి యూజ్ అవుతారండి, అభ్యాసన కేంద్రీకృత నమూనాలలో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. దీని ఆర్ వీటి ద్వారా భావనలను పొందలేము. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి కంఠస్థీకరణము, ఆప్షన్ 2 ఆవిష్కరణ, ఆప్షన్ 3 ఉదాహరణలు, ఆప్షన్ 4 పోలికలు మరియు భేదాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కంఠస్థీకరణం అండి. కంఠస్థీకరణం ద్వారా మనము భావనలను పొందలేము. ఇక్కడ భావనలు అంటే ఏవైనా ఊహాత్మక ఆలోచనలు, ఇవన్నీ. ఆవిష్కరణ అంటే మనం ఏదైనా తయారు చేయడం వల్ల ఏంటంటే మనకు దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనము ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం అనమాట. ఉదాహరణలు అంటే మనం ఏదైనా చూసామనుకోండి, ఇది దానిలాగా ఉంది, అది దీనిలాగా ఉంది అనేటటువంటి ఉదాహరణలు అనేవి మనం చెప్పగలుగుతూ ఉంటాం. పోలికలు మరియు భేదాలు అంటే మనకి ఏవైనా రెండు అంశాల గురించి సంబంధించి తెలుసుంటే వాటికి సంబంధించి డిఫరెన్సెస్ ఏంటి అనేసి వాటిల్లో మనకు పోలికలు ఏవేవి పోలికలు మనకు కనిపిస్తున్నాయి అనే విషయాలన్నీ మనము చెప్పగలుగుతాం. వాటినే భావనలు అంటాము. సో కంఠస్థీకరణం అంటే ఏంటంటే ఉన్నదాన్ని ఉన్నట్టు బట్టి కొట్టడం అండి. అది ఏంటి అనేటటువంటి ఆలోచన చేయకుండా బట్టి కొట్టడాన్ని మనం ఏమంటాము? కంఠస్థీకరణం అంటాం. సో దానివల్ల మనము ఎటువంటి భావనలను కూడా పొందలేము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల ఆలోచన. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఊహాత్మక ఆలోచన, ఆప్షన్ 2 మూర్త ఆలోచన, ఆప్షన్ 3 తార్కిక ఆలోచన, ఆప్షన్ 4 అమూర్త ఆలోచన అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కూరగాయలను చూపిస్తున్నాడు, కూరగాయలను చూపిస్తూ వాటి గురించి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఎటువంటి ఆలోచన అవుతుంది? మూర్త ఆలోచన. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఉద్దీపనలు పునర్భరణ కారకాలుగా పనిచేసే అభ్యాసన సిద్ధాంతం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి శాస్త్రీయ నిబంధనం, ఆప్షన్ 2 యత్నదోష అభ్యాసనం, ఆప్షన్ 3 కార్యసాధక నిబంధనం, ఆప్షన్ 4 సాంఘిక అభ్యాసనం. సో ఇక్కడ మనకు ఉద్దీపనలండి. ఉద్దీపనలు పునర్భరణ కారకాలుగా పనిచేసేటటువంటి అభ్యాసన సిద్ధాంతం ఏదవుతుంది? కార్యసాధక నిబంధన సిద్ధాంతం అండి, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి తన చదువుపైన దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చేటటువంటి మార్గదర్శకత్వం. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వ్యక్తిగత మార్గదర్శకత్వము, ఆప్షన్ 2 విద్యా విషయక మార్గదర్శకత్వము, ఆప్షన్ 3 ఔద్యోగిక మార్గదర్శకత్వము, ఆప్షన్ 4 పరివర్తన మార్గదర్శకత్వం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు
విద్యార్థి తన చదువు పైన దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు, అంటే అతని యొక్క వ్యక్తిగత కారణాల వల్ల అతను దృష్టి పెట్టలేకపోతున్నాడు అనమాట. సో అది మనకి ఏ మార్గదర్శకత్వం అవుతుంది? వ్యక్తిగత మార్గదర్శకత్వం అవుతుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఆప్షన్ 2 చూసుకున్నట్లయితే విద్యా విషయక మార్గదర్శకం అంటే విద్యకు సంబంధించినటువంటి అంశములలో మనకు మార్గదర్శకత్వంను ఇచ్చినట్లయితే అప్పుడు విద్యా విషయకం. అంటే మీకు ఏదైనా క్వశ్చన్ రాలేదు, లేకపోతే ఏదైనా సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషను దానికి సంబంధించి మార్గదర్శకత్వం ఇచ్చినట్లయితే విద్యా విషయక మార్గదర్శకత్వం అవుతుంది. ఔద్యోగిక అంటే ఉద్యోగాలకు సంబంధించినటువంటి మార్గదర్శకత్వం. పరివర్తన అంటే మన బిహేవియర్కి సంబంధించినటువంటి మార్గదర్శకత్వం అండి. సో ఇక్కడ తన చదువు పైన దృష్టి పెట్టలేకపోవడం అంటే తన యొక్క ఆలోచనల యొక్క అక్కడ దృష్టి చదువు మీద ధ్యాస ఉంచలేకపోతున్నాడు కాబట్టి ఇది ఏ మార్గదర్శకత్వం అవుతుంది? వ్యక్తిగత మార్గదర్శకత్వం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని ప్రవచనం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ది శైశవ దశలో శారీరక వికాసం వేగంగా జరుగుతుంది. ఆప్షన్ 2 ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినది. ఆప్షన్ 3 ఉద్వేగ వికాసం అభ్యసనం మరియు పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 4 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలు సాంఘిక క్రీడలలో పాల్గొంటారు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ సరిగానే ప్రవచనం వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి. ప్రజ్ఞా వికాసం అనేది నైతిక వికాసానికి చెందినది అనేసి ఇచ్చారండి. అదైతే నైతిక వికాసానికి చెందింది కాదు. సో సరి అయిన ప్రవచనాలను చూసుకున్నట్లయితే మనకు శైశవ దశలో శారీరక వికాసం అనేది వేగంగా జరుగుతుందండి. శైశవ దశలో అంటే మనకు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన శారీరక వికాసం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఉద్వేగ వికాసం వచ్చేసి దేనిపైన ఆధారపడి ఉంటుందంటే అభ్యాసనము పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలు సాంఘిక క్రీడలలో పాల్గొంటారు. ఇది వచ్చేసి మనకు కరెక్ట్. కానీ ఇక్కడ సరికాని ప్రవచనం అడిగారు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది శాస్త్రవేత్తలు అండ్ ఇంజనీర్లు. ఆప్షన్ 2 జీవశాస్త్రవేత్తలు అండ్ క్రీడాకారులు. ఆప్షన్ 3 చూసుకున్నట్లయితే మనకు తత్వవేత్తలు అండ్ కళాకారులు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు అనేసి ఇచ్చారండి. వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ అన్న, వ్యక్తంతర ప్రజ్ఞ అన్న, పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ అన్న, సాంఘిక ప్రజ్ఞ అన్న, మనకు వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ అన్న ఇవన్నీ కూడా ఒకటేనండి. సో మనకు వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ అంటే సాంఘిక సంబంధములను మెరుగుపరుచుకునే సామర్థ్యాల కోసము మనం ఇతరులను అయితే వాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించి వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ అనేది కలిగి ఉంటుందండి. సో ఆప్షన్ 4 మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఇతరులను ఆకర్షించి వారి యొక్క సంబంధాలను మెరుగుపరుచుకుంటూ ఉంటారనమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు జీవశాస్త్రవేత్తలు అంటే ఏంటి? వీళ్ళు ప్రకృతి సంబంధిత ప్రజ్ఞను కలిగి ఉంటారు. నెక్స్ట్ క్రీడాకారులను చూసుకున్నాం అనుకోండి. క్రీడాకారులకు మనకు ఎటువంటి సామర్థ్యం ఉంటుందండి? శారీరక కండర స్పర్శాత్మక ప్రజ్ఞ కానీ, శరీర గతి సంవేదన ప్రజ్ఞ కానీ, ఇవన్నీ మనకు క్రీడాకారులు కలిగి ఉంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చారండి? తత్వవేత్తలు అనేసి ఇచ్చారు కదా. సో తత్వవేత్తలు చూసుకున్నట్లయితే మనకు భాష శాబ్దిక ప్రజ్ఞను కలిగి ఉంటారనమాట. అంటే భాషకు సంబంధించినటువంటి ప్రావీణ్యత కలిగి ఉంటే వాళ్ళు తత్వవేత్తలు అనేసి చెప్తాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కళాకారులు అనేసి ఇచ్చారు కదా. కళాకారులకు ఎటువంటి ప్రజ్ఞ ఉంటుంది? సంగీత సంబంధ ప్రజ్ఞ అయితే మనకు కళాకారులకు ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు సైకిల్ తొక్కడానికి కావాల్సిన కారకాలు ఏవి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పెరుగుదల వికాసం. ఆప్షన్ 2 వికాసము మరియు సహజ సామర్థ్యము. ఆప్షన్ 3 పరిపక్వత అభ్యాసనము. ఆప్షన్ 4 పెరుగుదల అభిరుచి అనేసి ఇచ్చారండి. సో మనకు సైకిల్ తొక్కాలంటే మనకు కావాల్సిన కారకాలు వచ్చేసి పరిపక్వత ఉండాలండి. అంటే మనకు సరైన ఏజ్ ఉండాలి, అలాగే అభ్యాసనం అది మనం నేర్చుకొని కూడా ఉంటేనే మనకు సైకిల్ తొక్కడానికి
మనకు సైకిల్ తొక్కడం అనేది వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ సిద్ధాంతం ప్రకారము మోటార్ కారుని బాగు చేయగలిగిన వ్యక్తి మోటార్ బోటును కూడా బాగు చేయగలుగుతాడు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సామాన్యీకరణ సిద్ధాంతము, ఆప్షన్ 2 సమరూప మూలకాల సిద్ధాంతము, ఆప్షన్ 3 ఆదర్శాల సిద్ధాంతము, ఆప్షన్ 4 ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అనేసి ఇచ్చారండి. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అంటే ఏంటి? గెస్టాల్ట్ లేదా సమగ్రాకృతిని కూడా మనము ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అంటామండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇదేమవుతుంది? ఈ సిద్ధాంతం ప్రకారము మోటార్ కారుని బాగు చేయగలిగిన వ్యక్తి మోటార్ బోటును కూడా బాగు చేయగలుగుతాడు. సో దీంట్లో మనకు ఎటువంటి సిద్ధాంతం ఉంటుందండి? సామాన్యీకరణ సిద్ధాంతము. అంటే ఈ రెండు సూత్రాలు ఒకటిగా ఉండడం వల్ల ఇతను బాగు చేయడం జరుగుతుంది. దీన్ని ఏమంటాము? సామాన్యీకరణం అంటాము. సమరూప మూలకాల సిద్ధాంతం అంటే రెండు అంశాల మధ్య సారూప్యత, అంటే రెండు ఒకేలాగా ఉంటే మనకు ఆ విషయం చేయగలిగితే దాన్ని సమరూప మూలకాల సిద్ధాంతం అనేసి అంటారు. అంటే ఇప్పుడు కీబోర్డ్ నేర్చుకుంటారు కదా, కీబోర్డ్ నేర్చుకున్న వాళ్ళు టైప్ మిషన్ నొక్కడం, అంటే అక్కడ కీబోర్డ్లో ఉండేటటువంటి అక్షరాలు టైప్ మిషన్లో ఉండేటటువంటి అక్షరాలు రెండు ఒకేలాగానే ఉంటాయండి. కాబట్టి వాళ్ళకి అది ఈజీగా చేయగలుగుతారు. కాబట్టి దాన్ని ఏమంటాము? సమరూప మూలకాల సిద్ధాంతం అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆదర్శాల సిద్ధాంతం అంటే ఏంటి? ఇక్కడ వాళ్ళ ఆదర్శాలు కానీ వాళ్ళ యొక్క విలువలు కానీ వైఖరులు ప్రతి ఒక్క చోట ఉపయోగించబడతాయి. అంటే ఇంట్లో పరిశుభ్రంగా ఉంచడం అతని యొక్క విధి అనుకోండి, ఆఫీస్లో కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలని అనుకుంటాడు. సో అది మనకు ఆదర్శాల సిద్ధాంతం అనేది అవుతుంది. ఇక ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అంటే ఏంటంటే మనకు ఇక్కడ రెండు అంశాల మధ్య సంబంధాన్ని గ్రహించి అతను ఏదైనా పని చేయగలిగితే దాన్ని ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అనేసి చెప్తాము. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో వచ్చేసి రెండు సూత్రాలు మనకు ఒకేలాగా ఉండి వాటి యొక్క నియమం అర్థం చేసుకోవడం వల్ల ఇతను ఆ బోట్లను రిపేర్ చేయగలుగుతున్నాడు. కాబట్టి దాన్ని ఏమంటాము? సామాన్యీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి వైఖరి, ఆప్షన్ 2 స్మృతి, ఆప్షన్ 3 సహజ సామర్థ్యము, ఆప్షన్ 4 అభిరుచి అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే అభిరుచి అండి. అంటే అతనికి ఏదైతే ఒక విషయం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి, అది చాలా కాలము అతనికి గుర్తుండిపోతుంది అన్నమాట. కాబట్టి వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి ఏది అంటే అభిరుచి. నెక్స్ట్ది మంచి అభ్యాసన వాతావరణ లక్షణము కానిది. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఆహ్లాదకరమైన భౌతిక సదుపాయాలు, ఆప్షన్ 2 ఉత్తేజకరమైన పరిసరాలు, ఆప్షన్ 3 పిల్లల మధ్య మంచి సంబంధాలు లేకపోవటం, ఆప్షన్ 4 అభ్యాసనకు తోడ్పడే వసతులు అనేసి ఇచ్చారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందండి? పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవటం అనేది మనకు మంచి అభ్యసన వాతావరణ లక్షణము కానిదన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తారు. ఏ దశలో చేస్తారండి పిల్లలు? ఏ నైతిక దశలో మనకు బేరసారాలు చేస్తారంటే సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతిలో వీళ్ళు బేరసారాలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. పఠన సంబంధ వైకల్యం. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి డిస్గ్రాఫియా అని ఇచ్చారు, ఆప్షన్ 2 డిస్ఫేసియా, ఆప్షన్ 3 డిస్లెక్సియా, ఆప్షన్ 4 డిస్కాలిక్యులియా అనేసి ఇచ్చారండి. సో మీకు ఇవన్నీ పఠన సంబంధ వైకల్యం కావాలంటే ముందు అభ్యాసన వైకల్యాలు ప్రతి ఒక్కటి కూడా నేర్చుకొని ఉండాలండి. మనకు డిస్ఫేసియా చూసుకున్నట్లయితే మనకు భాషణ వైకల్యం అండి. డిస్ఫేషియా అంటే భాషణ వైకల్యము, డిస్లెక్సియా అంటే మనకు దేనికి సంబంధించిందండి? పఠన వైకల్యము. డిస్కాలిక్యులియా అంటే గణిత వైకల్యము. నెక్స్ట్ డిస్గ్రాఫియా అంటే లేఖన వైకల్యం.
డిస్గ్రాఫియా అంటే లేఖన వైకల్యం అంటే రాయటంలో అండి. డిస్ఫేషియా అంటే భాషణ వైకల్యం మాట్లాడటంలో. డిస్లెక్సియా అంటే పఠన సంబంధం అంటే చదవటంలో. డిస్కాలిక్యులియా అంటే గణితానికి సంబంధించినటువంటి వైకల్యం అండి. కాబట్టి ఇక్కడ మనకు పఠన సంబంధం అడిగారు కాబట్టి ఏమవుతుంది, అది డిస్లెక్సియా. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐసీటీ మాధ్యమంగా జరిగే బోధనాభ్యాసన దీనిని ప్రోత్సహించదు అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి చేయడం ద్వారా అభ్యాసనం. ఆప్షన్ 2 విమర్శనాత్మక ఆలోచన. ఆప్షన్ 3 నిష్క్రియాత్మక అభ్యాసనం. ఆప్షన్ 4 పరిశోధన మరియు మూల్యాంకన నైపుణ్యాలు అనేసి ఇచ్చారండి. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిష్క్రియాత్మక అభ్యాసనం అండి. అంటే గుడ్డిగా చదవటం అనేటటువంటి అభ్యాసనను ఇది ప్రోత్సహించదు. సో మనకు ఐసీటీ మాధ్యమంగా జరిగే బోధనాభ్యాసన దేన్ని ప్రోత్సహిస్తుంది? చేయటం ద్వారా అభ్యాసనం, విమర్శనాత్మక ఆలోచన, పరిశోధన మరియు మూల్యాంకన నైపుణ్యాలు ఇవన్నీ కూడా మనకు ఐసీటీకి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవటం అనే స్థితి ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సంఘర్షణ. ఆప్షన్ 2 విషమ యోజనం. ఆప్షన్ 3 వ్యాకులత. ఆప్షన్ 4 కుంటనం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏమంటారు, ఫస్ట్ది చూసుకున్నట్లయితే సంఘర్షణ అనేసి ఇచ్చారు. మనకు సంఘర్షణ అనేది ఎప్పుడు ఏర్పడుతుందండి? మానసిక ఉద్వేగ పరిస్థితిని మనము సంఘర్షణ అంటాం. 2 లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాల మధ్య, అంటే నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది వద్దు, అది వద్దు అనేటటువంటి సంఘర్షణ ఏదైతే ఉంటుందో, అంటే అటువంటి దాన్ని సంఘర్షణ అనేసి పిలుస్తామండి. అంటే అది ఎన్నుకోలేము, ఇది ఎన్నుకోలేము, అది కావాలి, ఇది కావాలి అనేటటువంటిది ఉంటుంది కదా, ఆ సందిగ్ధతను సంఘర్షణ అనేసి పిలుస్తాము. నెక్స్ట్ విషమ యోజన అనేసి ఇచ్చారు. విషమ యోజన అంటే ఏంటంటే మనకు సర్దుబాటు తత్వం లేకపోవటం అండి. అంటే మనకు ఎటువంటి పరిస్థితులైనా సర్దుబాటును కలిగి ఉంటే దాన్ని ఏమంటాము? సమయోజనం అంటాము. సర్దుబాటును చేసుకోలేకపోతే విషమ యోజనం అంటాము. నెక్స్ట్ వ్యాకులత. వ్యాకులత అంటే ఏంటంటే మనకు వచ్చేసి ఏదైనా ఒక అంశం మీద భయం అనేది ఉన్నదనుకోండి, దాన్ని వ్యాకులత అంటాము. నెక్స్ట్ కుంటనం. కుంటనం అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక దాంట్లో వచ్చేసి ప్రతిసారి ఫెయిల్ అవుతూ ఉన్నామనుకోండి, మనకు కుంటనం అనేటటువంటి స్థితి ఏర్పడుతుందన్నమాట. అంటే అది ఒక మానసిక స్థితి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవటం అనే స్థితి ఏమవుతుంది? కుంటనం అవుతుందండి. అంటే ప్రతిసారి మనం డిఎస్సి ఎగ్జామ్ రాస్తుంటాము, టెట్ ఎగ్జామ్ రాస్తున్నాం, ప్రతిసారి కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాం అనుకోండి, మనకు అరే మనకేంటి ఇన్నిసార్లు ఫెయిల్ అయిపోతున్నాం అనేటటువంటి స్థితి ఏర్పడుతుంది కదా, దాన్ని కుంటనం అంటాం. వ్యాకులత అంటే మీకు ఆల్రెడీ చెప్పేశాను కదా. వ్యాకులత అంటే ఏదైనా ఒక భయం, అంటే ఒక నీడను చూసి దయ్యం అని భయపడుతూ ఉంటారు కదా, అటువంటి దాన్ని వ్యాకులత అంటాము. సర్దుబాటు తత్వం చేసుకోలేకపోవటాన్ని విషమయోజనం అంటాము. సంఘర్షణ అంటే ఏదైనా 2 అంశాలు, ఏదైనా 2 కోరికల మధ్య అదే ఇదా అనేటటువంటిది స్థితి ఏర్పడుతుంది కదా, దాన్ని సంఘర్షణ అనేసి పిలుస్తాము. ఇక్కడ వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అంటే నేను టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి అనేటటువంటి ప్రేరకం నాలో ఉంది, కానీ ప్రతిసారి ఫెయిల్ అయిపోతూ ఉన్నాను అనుకోండి, దాన్ని ఏమంటాము? ఆ స్థితిని కుంటనం అనేసి పిలుస్తాము. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్, ఆర్టీఈ చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యము. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి విద్యార్థులకు ఉచిత పుస్తకాలను అందించడం. ఆప్షన్ 2 పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం. ఆప్షన్ 3 ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించడం. ఆప్షన్ 4 నాణ్యమైన విద్యా అవకాశాన్ని పరిమితం చేయటము. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం అండి. ఆర్టీఈ చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం ఏది? పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫిలిప్ ఎరిస్ ప్రకారము బాల్యము అనేది అనేసి వచ్చారండి. ఫిలిప్ ఎరిస్ ప్రకారము బాల్యం అనేది ఎలా ఉంటుందంటే సమాజంచే ఏర్పాటు చేయబడినది అనేదండి. సమాజంచే ఏర్పాటు చేయబడినది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము.
ఈ ప్రత్యక్ష నియమం ప్రకారము పరిమాణము, ఆకారం, రంగులో ఒకేలా ఉండే వాటిని మనం సమూహంగా గ్రహిస్తాము. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి అవిరళ నియమము, ఆప్షన్ 2 పూరణ నియమం, ఆప్షన్ 3 సౌష్ఠవ నియమము, ఆప్షన్ 4 సౌమ్య నియమము అని ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సౌమ్య నియమము. ఈ నియమంలో ఏంటంటే పరిమాణము, ఆకారం, రంగు ఒకేలాగా ఉంటే వాటిని మనము ఒక సమూహంగా అయితే గుర్తించడం జరుగుతుంది. ఏ నియమంలో? సౌమ్య నియమము. నెక్స్ట్ బిట్ చూద్దాము. అనుభవాత్మక అభ్యాసనానికి ఉదాహరణ. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి భట్టి అభ్యాసనం, ఆప్షన్ 2 వినడం ద్వారా అభ్యాసనం, ఆప్షన్ 3 చేయడం ద్వారా అభ్యాసనం, ఆప్షన్ 4 చర్చల ద్వారా అభ్యాసనం అనేసి ఇచ్చారండి. అనుభవాత్మక అభ్యాసనం మనకు అనుభవం అనేది ఎప్పుడు వస్తుందండి? చేయడం ద్వారా అభ్యాసనం. ఏ పని అయినా చేయడం ద్వారా అంటే లేకపోతే మనకు కలగడం ద్వారా మనము అంటే ఇంతకుముందు నేను డిఎస్సిలో ఈ క్వశ్చన్కి తప్పు రాశాను కాబట్టి అది ఒక అనుభవం అనమాట. కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్లో దాన్ని తప్పు రాయకుండా ఉండాలి. కాబట్టి అనుభవాత్మక అభ్యాసనం అనేది మనకు దేనికి ఉదాహరణ? చేయడం ద్వారా అభ్యాసనము. నెక్స్ట్ బిట్ వస్తునిష్టత అధికంగా గల పద్ధతి ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి అంధ పరిశీలన పద్ధతి, ఆప్షన్ 2 పరిపుచ్ఛ, ఆప్షన్ 3 నిర్ధారణ మాపనలు, ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి అనేసి ఇచ్చారండి. వస్తు నిష్ఠత అధికంగా గల పద్ధతి మనకు దేంట్లో వస్తునిష్టత అనేది అధికంగా ఉంటుంది? ప్రయోగ పద్ధతిలో ఉంటుందండి. ప్రయోగ పద్ధతి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్ వ్యక్తి యొక్క అహము దీని ఆధారంగా పనిచేస్తుంది. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఆదర్శ సూత్రము, ఆప్షన్ 2 వాస్తవిక సూత్రము, ఆప్షన్ 3 ఆనంద సూత్రము, ఆప్షన్ 4 మానసిక సూత్రము అనేసి ఇచ్చారండి. వ్యక్తి యొక్క అహము, వ్యక్తి యొక్క అహం చూసుకున్నట్లయితే ఇది మనకు వాస్తవిక సూత్రం అండి. ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని నిర్వచించినది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పిల్స్బరీ, ఆప్షన్ 2 స్కిన్నర్, ఆప్షన్ 3 నార్మన్ ఎల్మన్, ఆప్షన్ 4 వచ్చేసి ఎడ్విన్ జి బోరింగ్ అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బిఎఫ్ స్కిన్నర్ అండి. ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని నిర్వచించింది ఎవరు అంటే స్కిన్నర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాము. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన సంవత్సరం ఏది అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1968 అండి. 1968వ సంవత్సరంలో మనకు భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని అయితే రూపొందించడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ఫిట్ ఇండియా కార్యక్రమ ఉద్దేశం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది పరిశోధన, ఆప్షన్ 2 హాజరు పెంపుదల, ఆప్షన్ 3 శారీరక ఆరోగ్యం, ఆప్షన్ 4 పరీక్షలకు సన్నద్ధత అనేసి ఇచ్చారు. ఫిట్ ఇండియా కార్యక్రమం ఉద్దేశం ఏంటండి? శారీరక ఆరోగ్యం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్. నెక్స్ట్ ఎంహెచ్ఆర్డి పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చమని సిఫారసు చేసిన కమిటీ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది మొదలియర్, ఆప్షన్ 2 కొటారి, ఆప్షన్ 3 ఎన్ఈపి 1986, ఆప్షన్ 4 కస్తూరి రంగన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కస్తూరి రంగన్ అండి. ఎంహెచ్ఆర్డి పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చమని సిఫారసు చేసిన కమిటీ వచ్చేసి కస్తూరి రంగన్. నెక్స్ట్ టర్నర్ సిండ్రోమ్ వల్ల అవకాశం ఉండే వైకల్యం. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి శ్రవణ వైకల్యం, ఆప్షన్ 2 దృష్టి వైకల్యం, ఆప్షన్ 3 మరగుజ్జుతనం, ఆప్షన్ 4 అభ్యాసన వైకల్యం అనేసి ఇచ్చారండి. టర్నర్ సిండ్రోమ్ వల్ల అవకాశం ఉండే వైకల్యం ఏదండి? అభ్యాసన వైకల్యం అండి. అభ్యాసన వైకల్యం. నెక్స్ట్ ఒక విద్యార్థి తన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తగిన వృత్తి ఎంపిక కొరకు కావలసిన మార్గదర్శకత్వం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వ్యక్తిగత, ఆప్షన్ 2 ఔద్యోగిక, ఆప్షన్ 3 విద్యా సంబంధిత, ఆప్షన్ 4 నిర్దేశక మార్గదర్శకత్వం అనేసి ఇచ్చారండి. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వ్యక్తిగత సమస్యలు ఉంటాయి కదా, మానసిక సమస్యలు, వాటికి సంబంధించి మనకు సలహాలు ఇచ్చినట్లయితే దానికి సంబంధించి వ్యక్తిగత అంటారండి.
అంటే మనము చదువు మీద ధ్యాస ఉంచకపోవటము, ఏదైనా పని ఫాస్ట్గా స్పీడ్గా చేయలేకపోతూ ఉంటాం కదా. సో అవన్నీ కూడా మనకు వ్యక్తిగత మార్గదర్శకత్వం కింద వస్తాయి. అంటే మనం స్పీడ్గా చేయట్లేదు, సో వాళ్ళు మనకి స్పీడ్గా చేయాలి అని కానీ ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా. సో అది ఏ మార్గదర్శకత్వం అవుతుంది? వ్యక్తిగత మార్గదర్శకత్వం అవుతుంది. ఔద్యోగిక అంటే ఉద్యోగాలకు సంబంధించినటువంటి, అంటే ఇతను ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిగ్రీ అయితే పూర్తి చేశాడనమాట. తర్వాత వృత్తి ఎంపిక అంటే ఎటువంటి ఉద్యోగంను చెయ్యాలి అనేటటువంటి మార్గదర్శకత్వం ఇవ్వాలి కాబట్టి దాన్ని ఏమంటాము? ఔద్యోగిక మార్గదర్శకత్వం అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవుతుంది. ఎందుకు? ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్గదర్శకత్వం కాబట్టి. నెక్స్ట్ విద్యా సంబంధిత అంటే ఇప్పుడు 10th అయిపోయి ఉంటుంది, ఇంటర్ అయిపోయి ఉంటుంది, తర్వాత ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అనేటటువంటి డైలమా ఉంటుంది కదా, వాళ్ళకు ఈ సబ్జెక్టు తీసుకోవాలని చెప్తూ ఉంటాం కదా. సో దాన్ని ఏమంటాము? విద్యా సంబంధిత మార్గదర్శకత్వం అనేసి చెప్తామండి. సో మీరైతే ఇలాంటి క్వశ్చన్ తప్పకుండా వస్తుందండి. మనకు ఏది చదవాలి అని మనము మార్గదర్శకత్వం అయితే విద్యా సంబంధిత అని ఇవ్వాలి, ఉద్యోగానికి సంబంధించింది అయితే ఔద్యోగిక మార్గదర్శకత్వము, అలాగే వ్యక్తిగతంగా అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి మార్గదర్శకత్వం అయితే అది వ్యక్తిగత మార్గదర్శకత్వం అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఔద్యోగిక మార్గదర్శకత్వం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ క్రింది వానిలో OERSకి చందనిది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి రీయూజ్, ఆప్షన్ 2 రివైజ్, ఆప్షన్ 3 రీవర్స్, ఆప్షన్ 4 రిమిక్స్ అని ఇచ్చారు. క్రింది వానిలో OERSకి చందనిది అండి. చందనిది ఏది అంటే రివర్స్ అండి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ OERSకి చెందినది ఏంటి అంటే రీయూజ్, రివైజ్, రిమిక్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అభ్యాసన వైకల్యం అనే భావనను పరిచయం చేసినది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కిర్క్, ఆప్షన్ 2 పార్కర్, ఆప్షన్ 3 జాన్సన్, ఆప్షన్ 4 మార్లాండ్ అనేసి ఇచ్చారండి. అభ్యాసన వైకల్యం అనే భావనను పరిచయం చేసినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కిర్క్ అండి, షాముల్ కిర్క్. అభ్యాసన వైకల్యం అనే భావనను పరిచయం చేసింది ఎవరు? షాముల్ కిర్క్. నెక్స్ట్ RTE 2009 ప్రకారం బడి బయట పిల్లలుగా ఈ వయసు వారిని పరిగణిస్తారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి 3 నుంచి 10 సంవత్సరాలు, ఆప్షన్ 2 6 నుంచి 14 సంవత్సరాలు, ఆప్షన్ 3 6 నుంచి 18 సంవత్సరాలు, ఆప్షన్ 4 3 నుంచి 18 సంవత్సరాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 6 నుంచి 14 సంవత్సరాలండి. RTE 2009 ప్రకారం బడి బయట పిల్లలుగా ఏ వయసు వారిని పరిగణిస్తామో 6 నుంచి 14 సంవత్సరాల వయసు గారి పిల్లల్ని బడి బయట పిల్లలు అంటారు. నెక్స్ట్ హెర్బర్ట్ ప్రకారము పాఠ్యపథకంలో మొదటి సోపానం ఏది అనేసి వచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వచ్చేసి సమర్పణ, ఆప్షన్ 2 ప్రణాళిక, ఆప్షన్ 3 వచ్చేసి సన్నాహము, ఆప్షన్ 4 సంసర్గము అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు హెర్బర్ట్ ప్రకారము పాఠ్యపథకంలో మొదటి సోపానం ఏదండి? సన్నాహము. సన్నాహం అనేది మనకు మొదటి సోపానం అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ప్రదర్శన అవుతుందండి, ప్రదర్శన ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సంసర్గం అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 4 వచ్చేసి నెక్స్ట్ సాధనీకరణము, అన్వయము, పునర్విమర్శ. ఇవన్నీ మనకు హెర్బర్ట్ పాఠ్యపథకంలో ఉండేటటువంటి సోపానాలండి. నెక్స్ట్ సో ఇక్కడ మొదటి సోపానం ఏమవుతుంది? సన్నాహము. నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రత్యక్ష ప్రక్రియలోని 5 దశల్లో మొదటి దశ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మనకు ఉద్దీపన ఎన్నిక, ఆప్షన్ 2 ఉద్దీపనల స్వీకరణ, ఆప్షన్ 3 ప్రతిస్పందన, ఆప్షన్ 4 నిర్వహణ అనేసి ఇచ్చారండి. ప్రత్యక్ష ప్రక్రియలోని 5 దశలలో మొదటి దశ ఏది అనేసి ఇచ్చారు. మనకు మొదటి దశ వచ్చేసి ఫస్ట్ స్వీకరణ అండి, ఉద్దీపనల స్వీకరణ అనేది ఫస్ట్ది. నెక్స్ట్
నిష్పాదనను మదింపు చేయడంలో ఇమిడి ఉన్న రంగం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి జ్ఞానాత్మక రంగము, ఆప్షన్ 2 భావావేశ రంగము, ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగము, ఆప్షన్ 4 సాంఘిక రంగము అనేసి ఇచ్చారండి. నిష్పాదనను మదింపు చేయడం అండి. నిష్పాదనను మదింపు చేయడం అంటే ఏదైనా మనము నిర్దిష్టంగా కొలవగలగడము, వాటిని మదింపు చేయడంలో మనకు ఏ రంగం అండి? జ్ఞానాత్మక రంగం అండి. ఆప్షన్ 1 మనకు జ్ఞానాత్మక రంగాన్ని మాత్రమే మదింపు చేయగలమండి. ఇక్కడ భావావేశ రంగాన్ని అయితే మనం మదింపు చేయలేమండి. నెక్స్ట్, ప్రేరణకు సంబంధించి సరి అయినది కాని ప్రవచనం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్ 1 ప్రేరణ అభ్యాసానికి రాచబాట, ఆప్షన్ 2 ప్రేరణ వచ్చేసి అభ్యాసన వేగాన్ని నిరోధిస్తుందనేసి ఇచ్చారు, ఆప్షన్ 3 ప్రేరణ గమ్యం వైపు నడిపించే ప్రక్రియ, ఆప్షన్ 4 ప్రేరణ అనేది వ్యక్తి అవసరాలతో ముడిపడి ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో సరికాని ప్రవచనం ఏమవుతుందండి? ఆప్షన్ 2 అనేది సరికాదండి. ప్రేరణ అనేది అభ్యాసన వేగాన్ని పెంచుతుందన్నమాట. అంటే మనకు చదవాలి, ఇంకా చదవాలి అనేసి వేగాన్ని పెంచుతుంది, ఇక్కడ నిరోధిస్తుంది అనేసి ఇచ్చారు, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, సరికాని ప్రవచనం అంట. సో సరైన ప్రవచనాలు చూసుకున్నట్లయితే ప్రేరణ వచ్చేసి అభ్యాసానికి రాచబాట అండి. అభ్యాసనానికి అంటే మనకు చదవాలి అనేటటువంటి ఒక ఉత్సాహము, ఒక ప్రేరణ అనేది ఉంటేనే మనం అభ్యాసనం అనేది కరెక్ట్గా చేయగలమండి. నెక్స్ట్, ప్రేరణ వచ్చేసి మనల్ని గమ్యం వైపు నడిపించే ప్రక్రియ. మనకు చదవాలి అనేటటువంటి ప్రేరణ ఉన్నప్పుడే కదా మనం ఒక నిర్దిష్టమైనటువంటి గమ్యాన్ని అయితే తప్పకుండా చేరుకుంటాము. ప్రేరణ వచ్చేసి వ్యక్తి అవసరాలతో కూడా ముడిపడి ఉంటుందండి. కొంతమంది వచ్చేసి అది మన అవసరం అనేది ఎంత బలంగా ఉంటే మనం దాన్ని అంత త్వరగా సాధించగలుగుతాము. సో ఇది కూడా కరెక్టే అవుతుంది. సో ఇక్కడ సరి కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, నవ్యత, తరచుదనము, పునర్విత సూత్రాలు అంతర్లీనంగా ఉన్న అభ్యాసన సూత్రం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది సంసిద్ధత నియమం, ఆప్షన్ 2 ఫలిత నియమము, ఆప్షన్ 3 అభ్యాసన నియమము, ఆప్షన్ 4 సామీప్యత నియమము అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యాసన నియమం అండి. నవ్యత, తరచుదనము, పునర్విత సూత్రాలు అంతర్లీనంగా ఉండేటటువంటి అభ్యాసన సూత్రం ఏది అంటే అభ్యాస నియమము. నెక్స్ట్, క్రింది వానిలో విద్యార్థుల అభ్యాసనాన్ని ప్రభావితం చేసే సాంఘిక కారకం కానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఒత్తిడి, ఆప్షన్ 2 అనువంశికత, ఆప్షన్ 3 సాంఘిక పరిపక్వత, ఆప్షన్ 4 వివక్షత అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనువంశికత అండి. అభ్యాసనాన్ని ప్రభావితం చేసే సాంఘిక కారకం కానిది అనేసి ఇచ్చారు. ఇది జన్యు కారకం అవుతుందండి. సాంఘిక కారకం అంటే మనకు బయట నుంచి వచ్చేటటువంటి ప్రెజర్స్ అన్నమాట. సో కాబట్టి ఒత్తిడి, సాంఘిక పరిపక్వత, వివక్షత వీటన్నిటి వల్ల అభ్యాసనం ప్రభావితాన్ని చేస్తుందన్నమాట. సో ఇక్కడ మనం సాంఘిక కారకం అడిగారు కాబట్టి కానిది అనువంశికత, ఇది జన్యు కారకం అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అభ్యాసనము అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగేటటువంటి ప్రవర్తన అని చెప్పిన వారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి క్రో అండ్ కో, ఆప్షన్ 2 స్కిన్నర్, ఆప్షన్ 3 గేట్స్, ఆప్షన్ 4 స్మిత్ అనేసి ఇచ్చారండి. చాలాసార్లు అడిగారండి ఈ క్వశ్చన్ అయితే. అభ్యాసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగేటటువంటి పరివర్తన అని చెప్పిన వారు ఎవరు అంటే గేట్స్ అండి. గేట్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చందు 10 అర్ధరహిత పదాలను 9 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. వారం తర్వాత మరలా అవే పదాలను 6 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు. అయితే చందు పొదుపు గణన ఎంత అనేసి ఇచ్చారండి. పొదుపు గణనకు ఫార్ములా వచ్చేసి అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ప్రయత్నాలు ఎన్నండి 9 మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు అంటే రెండోసారి నేర్చుకున్నప్పుడు ఎన్ని ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు? 6 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. బై అసలు ప్రయత్నాలు వచ్చేసి 9 కాబట్టి ఇంటూ 100. సో ఇక్కడ 3/9 ఇంటూ 100 అండి. సో మనకు ఎంత అవుతుంది? 3/9 అంటే 33.3 అనేది ఆన్సర్ అయితే అవుతుందండి. పొదుపు గణన ఫార్ములా కంపల్సరీ నేర్చుకోండి. పొదుపు గణన, ప్రజ్ఞాలబ్ధి కంపల్సరీ నేర్చుకోవాలి. ఇక్కడ
అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన బ్రూనర్ సిద్ధాంతంలోని ఒక ముఖ్య అంశము క్రియాత్మక, చిత్ర ప్రతిమ, ప్రతీకాత్మక క్రమశ్రేణి పద్ధతులను కలిగి ఉంటుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి ప్రేరణ, ఆప్షన్ 2 బోధన క్రమము, ఆప్షన్ 3 ఆవిష్కరణ అభ్యాసనము, ఆప్షన్ 4 అంతర్బుద్ధి చింతన అనేసి ఇచ్చారు. సో ఇది మనకు ఏమవుతుందండి, బోధనా క్రమము. బోధనా క్రమంలో వచ్చేసి ముఖ్యమైన అంశాలు ఏంటంటే క్రియాత్మక, చిత్ర ప్రతిమ, ప్రతీకాత్మక క్రమశ్రేణి పద్ధతులు మనకు అన్ని బోధన క్రమంలో ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఇవి భావనలను అభ్యసించే పద్ధతులు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్, ఫస్ట్ది ఆవిష్కరణ, ఆప్షన్ బి వచ్చేసి పోలికలు భేదాల ద్వారా, ఆప్షన్ సి వచ్చేసి ఉదాహరణల ద్వారా, ఆప్షన్ డి పదాల ద్వారా అనేసి ఇచ్చారు. భావనలను అభ్యసించే పద్ధతులు ఏవి అనేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, మనకు ఆవిష్కరణ, అలాగే పోలికలు భేదాల ద్వారా, ఉదాహరణల ద్వారా భావనలను అయితే మనము అభ్యసించవచ్చు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రసాయనిక శాస్త్రంలోని అంశాలు మరియు ఎలక్ట్రాన్ల గురించి జ్ఞానము ఆధునిక భౌతిక శాస్త్రం అభ్యసించేందుకు తోడ్పడితే ఈ రకమైన అభ్యాసన బదలాయింపుకు సంబంధించిన సిద్ధాంతం అనేసి ఇచ్చారు. ఆప్షన్స్, ఫస్ట్ది సాధనీకరణ సిద్ధాంతము, ఆప్షన్ 2 సమరూపం అంశాల సిద్ధాంతము, ఆప్షన్ 3 ఆదర్శాల సిద్ధాంతము, ఆప్షన్ 4 సమగ్రాకృతి సిద్ధాంతం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు రసాయన శాస్త్రంలో ఉండే అంశాలు అలాగే ఎలక్ట్రాన్లను గురించిన జ్ఞానం వచ్చేసి మనకు ఆధునిక భౌతిక శాస్త్రంలో అభ్యసించేందుకు తోడ్పడింది. ఎందుకు తోడ్పడింది, ఈ రెండిటికి సిమిలారిటీస్ ఉండడం వల్ల, అంటే ఈ రెండిట్లో మనకు ఒకే విధంగా ఉండడం వల్ల మనకు రసాయన శాస్త్రంలో అలాగే భౌతిక శాస్త్రాన్ని అభ్యసించేందుకు యూజ్ అయితే అయ్యింది. ఈ రెండు మనకు సిమిలారిటీస్ ఉన్నాయి. సో దాన్ని ఏమంటాము, సమరూప అంశాల సిద్ధాంతం అనేసి చెప్తామండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, థర్న్స్టన్ రచించిన ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథంలో పేర్కొనబడిన మానసిక సామర్థ్యాల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. థర్న్స్టన్ వచ్చేసి మనకు ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథం అయితే రచించడం జరిగిందనమాట. సో దాంట్లో ఎన్ని మానసిక సామర్థ్యాలు ఉన్నాయనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొత్తం 7 మానసిక సామర్థ్యాలు అయితే ఉన్నాయండి. మానసిక సామర్థ్యాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేసి అడిగినా కూడా మనకు ఆన్సర్ ఏమవుతుంది, థర్న్స్టన్ అండి. అలాగే అతను రచించిన గ్రంథం వచ్చేసి ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనమాట. సో ఇతను రచించినటువంటి ఈ గ్రంథంలో ఎన్ని మానసిక సామర్థ్యాలు ఉన్నాయంటే 7 సామర్థ్యాల గురించి అయితే చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. తనలోని ప్రేరకాలను లేదా లోపాలను ఇతరులకు ఆపాదించడం క్రింది రక్షణ తంత్రానికి ఉదాహరణ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఉదాత్తీకరణ, ఆప్షన్ 2 దమనము, ఆప్షన్ 3 ప్రతిగమనము, ఆప్షన్ 4 ప్రక్షేపణము అనేసి ఇచ్చారండి. తనలోని ప్రేరకాలను లేదా లోపాలను ఇతరులకు ఆపాదించడాన్ని ఏమంటామండి, ప్రక్షేపణము అనేసి చెప్తాము. అంటే మనం చేసిన తప్పులకు ఇతరులను బాధ్యులను చేస్తాం కదా, సో దాన్ని ఏమంటాము, ప్రక్షేపణం అంటాము. నెక్స్ట్ ప్రతిగమనము అంటే ఏంటంటే చిన్నపిల్లల్లాగా ఏడటము, చిన్నపిల్లలు చేష్టలు చేస్తూ ఉంటారు కదా, దాన్ని ప్రతిగమనము అంటాము. దమనము అంటే మనం కావాలని మర్చిపోవటాన్ని దమనము అంటాము. ఉదాత్తీకరణ అంటే ఏంటంటే సంఘ సమ్మతం కాని చర్యలను సంఘం ఆమోదించే నిర్మాణాత్మక రీతిలో ప్రవర్తించడాన్ని ఉదాత్తీకరణం అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి కొట్లాడడం బాగా ఇష్టం అనుకోండి ఒక వ్యక్తికి, ఎవరిని పడితే వాళ్ళని కొట్టారనుకోండి వాళ్ళు ఊరుకోరు కదా, కాబట్టి అతని యొక్క కోరికను తీర్చుకోవడానికి ఏం చేస్తాడు, అతడు బాక్సర్ అయ్యి, బాక్సర్లో మనకు బాక్సింగ్ చేస్తూ ఉంటారు కదా, కాబట్టి అలా తన కోరికను తీర్చుకుంటాడనమాట. సో కాబట్టి దాన్ని ఏమంటాము, ఉదాత్తీకరణగా చెప్పడం జరుగుతుంది. అంటే తనకిష్టమైనటువంటి కోరికను సంఘం ఆమోదించేటటువంటి రీతిలో తాను ఫాలో అవ్వడాన్ని ఉదాత్తీకరణం అంటామండి. ఇక్కడ మనకు ఏమిచ్చారు, లోపాలను ఇతరులకు ఆపాదించడాన్ని ఏమంటాము, ప్రక్షేపణం అంటాం.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సమూహంలోని సభ్యుల అభిప్రాయాలకు భావాలకు విలువనిచ్చే నాయకత్వ రకం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ నాయకత్వంలో మనకు వచ్చేసి సభ్యుల యొక్క అభిప్రాయాలను అలాగే భావాలకు విలువలను ఇస్తారు అంటే ప్రజాస్వామ్య నాయకత్వ రకంలో అండి. ప్రజాస్వామ్య నాయకత్వ రకము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది స్పియర్మన్, ఆప్షన్ 2 ఎల్ థర్న్స్టన్, ఆప్షన్ 3 గిల్ఫోర్డ్, ఆప్షన్ 4 హెచ్ గార్డెనర్ అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హెచ్ గార్డెనర్ అండి. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే గార్డెనర్. ఒకరోజు వచ్చేసి నెక్స్ట్ వీడియోలోనే మీకు ప్రతి ఒక్క సిద్ధాంతం అలాగే ప్రతిపాదించింది ఎవరు అనే ఒక వీడియో అయితే క్లియర్గా చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ గ్రహాం వల్లాస్ రచించిన ఆర్ట్ ఆఫ్ థాట్స్ గ్రంథంలో చెప్పబడిన సృజనాత్మకత ప్రక్రియలో రెండవ దశ ఏది అనేసి ఇచ్చారండి. సృజనాత్మకత ప్రక్రియలో రెండవ దశ ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సన్నాహ దశ, ఆప్షన్ 2 అంతరదృష్టి దశ, ఆప్షన్ 3 నిరూపణ దశ, ఆప్షన్ 4 గుప్త దశ అనేసి ఇచ్చారండి. సృజనాత్మకతలో మనకు ఎటువంటివి ఉంటాయి అనేసి ఇచ్చారు. ఫస్ట్ది ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సన్నాహ దశ వచ్చేసి ఫస్ట్దండి, గుప్త దశ వచ్చేసి మనకు రెండవది, థర్డ్ది వచ్చేసి అంతరదృష్టి, నిరూపణ దశ వచ్చేసి మనకు ఫోర్త్దండి. సృజనాత్మకత ప్రక్రియలో ఉండేటటువంటి దశలు ఏవి? మొత్తం 4 దశలు ఉంటాయండి. ఫస్ట్ది సన్నాహ దశ, సెకండ్ది వచ్చేసి గుప్త దశ, థర్డ్ వన్ వచ్చేసి అంతర్దృష్టి దశ, ఫోర్త్ దశ వచ్చేసి నిరూపణ దశ. ఇక్కడ మనల్ని రెండవ దశ అడిగారు కాబట్టి ఏ దశ అవుతుందండి? గుప్త దశ. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 అండి, సారీ, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గుప్త దశ అనేది రెండవ దశ అండి. నెక్స్ట్ వచ్చేసి మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 2 ఎరిక్ ఎరిక్సన్, నెక్స్ట్ వచ్చేసి జీన్ పియాజే, ఆప్షన్ 4 వచ్చేసి లారెన్స్ కోల్బర్గ్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్ పియాజే సిద్ధాంతం ప్రకారము సమస్య పరిష్కార సామర్థ్యం ఈ దశలో పెంపొందుతుంది. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 మూర్త ప్రచాలక దశ అనేసి ఇచ్చారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏందండి? అమూర్త ప్రచాలక దశలో అండి. పియాజే సిద్ధాంతం ప్రకారం మనకు సమస్య పరిష్కార సామర్థ్యం మనకి ఏ దశలో ఉంటుందంటే అమూర్త ప్రచాలక దశలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో కౌమార దశ హర్లాక్ ప్రకారం ఎంత అనేసి ఇచ్చారు. మనకు కౌమార దశను చూసుకున్నట్లయితే 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు అండి. 14 సంవత్సరాలు అంటే ఒక 13 నుంచి 18 సంవత్సరాల వరకు మధ్యలో ఉంటే దాన్ని కౌమార దశగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పెరుగుదలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పరిమాణాత్మకము, ఆప్షన్ 2 క్రియాత్మకము, ఆప్షన్ 3 భౌతిక మరియు బాహ్య స్వరూపము, ఆప్షన్ 4 పరిపక్వత చెందగానే ఆగిపోతుంది అనేసి ఇచ్చారండి. సరికాని ప్రవచనం వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి, క్రియాత్మకం అనేసి ఇచ్చారు. పెరుగుదలకు చూసుకున్నట్లయితే పెరుగుదల వచ్చేసి పరిమాణాత్మకమైనది, నెక్స్ట్ భౌతిక అలాగే బాహ్య స్వరూపము, పరిపక్వత చెందగానే ఆగిపోతుంది. ఇవన్నీ కూడా పెరుగుదలకు సంబంధించినటువంటి సరి అయిన ప్రవచనాలు. సరికానిది వచ్చేసి క్రియాత్మకమైనది అనేది సరికాదండి. సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.